హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ మిల్ మేకర్ ఫ్రై. ఈ మిల్ మేకర్ ఫ్రై హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం. ముందుగా నేను మిల్ మేకర్ నానబెట్టుకుని అవి నానిపోయిన తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలంటే వేడి నీటిలో వేసుకుంటే వెంటనే నానిపోతుంది. మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పెనంలోనే నేను నూనె వేసుకుంటున్నాను. ఒక 3 టీ స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత అప్పుడు మిల్ మేకర్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు పెద్ద మంట పెట్టుకోవాలి, ఎందుకంటే కిందన అనేది మాడ పెట్టేస్తుంది. ఒక 2 నిమిషాలు పెద్ద మంట పెట్టుకున్న తర్వాత కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత చిన్న మంట పెట్టేసుకోవాలి, లేదంటే కింద మాడెట్టేస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. అప్పుడప్పుడు మనకి ఏమన్నా కర్రీస్ లేవన్నా సరే మనకి మిల్ మేకర్ ఉంటే చాలు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఒక 80% వరకు కూడా ఫ్రై అయిపోయింది. ఇంకొక 20% ఫ్రై అయితే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే హెల్తీ కూడా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు కూడా ఏ స్నాక్ కింద కానీ లేదంటే క్యారేజీలు అప్పుడప్పుడుగా అవ్వాలనుకున్నా సరే మనం ఇలా సింపుల్గా చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. నేను కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం మిక్సీలోని నేను కొబ్బరి కొద్దిగా కచ్చపచ్చిగా చేసుకున్నానండి. ఆ కచ్చపచ్చిగా చేసుకున్నది ఇందులో వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి అనేది వేసుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది, అలాగే చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో నేను వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక 3 టీ స్పూన్లు ఉంటుందండి, ఎంత ఒక 3 టీ స్పూన్లు ఉంటుంది, వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక్క 2 నిమిషాలు ఎలా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ మళ్ళీ ఫ్రై చేసినా సరే మాడిపోతుందండి. అందుకని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి, సరిపోతుంది. ఇందులో నేను ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి ఇందులో వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఒక్కొక్కరు కారంగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయ ఇందులో వేపిన పచ్చిమిరపకాయ కూడా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నానండి. ఒక 1/4 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా కొద్ది కారం వేసుకోండి. నేను ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని, అలాగే ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మరి ఇప్పుడు మసాలాలు కారం అది అన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచితే మాడెట్టేస్తుంది. అందుకని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఉప్పు కారం సరిపోతే అప్పుడు కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే మనం స్టవ్ కట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం చూసినా సరే కరగదు, మనం ఉప్పు అది వేసినా సరే. అందుకని ముందుగానే చూసుకోండి. చూసారుగా, నేను స్టవ్ కట్టేసుకున్నానండి, మాడెట్టేస్తుంది అనేసి. అన్నీ కూడా సరిపోయినాయి. ఇప్పుడు మనం నిమ్మకాయ వేసుకుంటేనే అసలేం టేస్ట్. చూసారు కదా, మిల్ మేకర్ ఫ్రై రెడీ.